హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సోరకాయతో సర్వపిండి ఎలా చేయాలో చూద్దామండి. సోరకాయ ముక్కలతో కాకుండా మనం ఎప్పుడన్నా కర్రీ చేసుకున్నప్పుడు మధ్యలో గుజ్జుకి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు తీసేసి గుజ్జుని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, గుజ్జు అలాగే కొన్ని సోరకాయ, మిరపకాయ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చగా పట్టుకోవాలండి. అలాగే అందులోకి ఇప్పుడు కొత్తిమీర ఆనియన్స్ వేసేయాలండి. ఇందులోకి కప్పెడు బియ్యపిండి, అలాగే రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోకుండా కలుపుకోవాలండి, ఎందుకంటే సోరకాయలో అనేది వాటర్ ఉంటుంది కాబట్టి. చూడండి, ఆ టెక్స్చర్లో ఉండాలి. ఇప్పుడు పెనం మీద ఆయిల్ పోసేసుకొని ఇలా సైడ్కి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుందండి. కొంచెం మందంగా ఉతుకోవాలండి, ఎందుకంటే సోరకాయతో చేస్తాం కదా, తీసేటప్పుడు కూడా సింపుల్గా వస్తుందండి. మధ్యలో ఇప్పుడు సొరకాయకి ఈ సర్వపిండికి మధ్యలో మనం హోల్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. నాకైతే తింటుంటే తినాలనిపించింది, అంత బాగుందండి. ఇప్పుడు పెనం మీద పెట్టేసి మనం దీన్ని మంచిగా కాల్చుకోవాలి. ఇలా సైడ్స్కి ప్రెస్ చేస్తూ సైడ్స్కి అంటూ కాల్చుకోవాలండి. అంతే, అయిపోతుంది. దీని మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా వేరే దాని మీదకి వేసేసుకొని అలాగే వేరే ముద్దతోటి అలా ట్విస్ట్ చేయాలి. అంతే, సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సర్వపిండిని అంతా మనం ఒక 2 minutes ఒక బౌల్లో వేసి మూత పెట్టేసేయాలండి. చూడండి ఎంత బాగుందో. మేము ఎటువంటి ఎఫెక్ట్ కూడా పెట్టలేదండి, చూస్తున్నారు కదా మీరే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.